90% ఆఫ్ ద పీపుల్కి లైఫ్లో ఉన్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని. నా లైఫ్ పర్పస్ ఏంటి, ఆర్ నా ప్యాషన్ ఏంటి, నాకు ఇష్టమైంది ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను, నేను చేస్తుంది కరెక్టా కాదా. ఈ కన్ఫ్యూజన్లోనే లైఫ్ అంతా పోతారు మొత్తం పోతారు. సో జపనీస్లో ఉన్న ఒక చిన్న ఐలాండ్ ఒకినావా అనే ఐలాండ్లో పీపుల్ ఎలా బతుకుతున్నారు అండ్ వాళ్ళ లైఫ్ సీక్రెట్ ఏంటి, లాంగివిటీలో వరల్డ్లో టాప్ క్లాస్ ఐలాండ్. ఇకిగాయ్ అంటే ఏంటి, అసలు ఇకిగాయ్ అంటే ఏంటి, ఈ ఇకిగాయ్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ డైవ్ ఇంటూ చాణక్య వర్స్. ఇకిగాయ్ అనేది ఒక జాపనీస్ వర్డ్. ఇకి అంటే లైఫ్, గై అంటే వర్త్. పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడమే ఇకిగాయ్ అంటారు. ఏంటో మాట్లాడతాడు, ఏమో అర్థం కావట్లేదని మీరు అనుకోవచ్చు, బట్ మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ. అసలు మీ లైఫ్లో ఉన్న పర్పస్ తెలుసుకోవడానికి ఆ జాపనీస్ సీక్రెట్ ఏంటంటే ఇకిగాయ్. ఆఫ్ కోర్స్ ఇకిగాయ్. సో ఈ బుక్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం డిస్క్రైబ్ చేశారు. బట్ ఈ బుక్లో ఉన్న మెయిన్ 4 పిల్లర్స్ మీకు చెప్తాను. ఈ 4 టాప్ క్లాస్. సో మీరు కనుక మీ లైఫ్లో స్టక్ అయిపోతే, అసలు మీ ఇకిగాయ్ ఏదో తెలుసుకుందాం అనుకుంటే ఇది క్లారిటీగా వినండి. మీకోసం నేను మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్తాను. నెంబర్ 1, మీకేం ఇష్టం, వాట్ డూ యూ లవ్. నెంబర్ 2, వాట్ యు ఆర్ గుడ్ ఎట్. మీరు ఎందులో సూపర్ అంటే మీకంటూ మార్క్ ఉండిద్ది. అందరూ చేసింది వేరు, మీరు చేసింది వేరు, మీ బ్రాండ్ ఉండిద్ది. అండ్ నెంబర్ 3, ప్రపంచానికి ఏం కావాలి, వాట్ ద వరల్డ్ నీడ్స్. మీరు చేసేది దానికి మ్యాచ్ అవుతుందా. అండ్ నెంబర్ 4, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ అందరికి ఇష్టమైంది కూడా, దాని నుంచి మీరు రెవెన్యూ బిల్డ్ చేసుకోగలరా. డూ యూ గెట్ మనీ ఫ్రమ్ దట్. ఈ 4 మేజర్ కీ పాయింట్స్ ఆఫ్ ఇకిగాయ్. సో అసలు ఏంటంటే ఈ 4 కనుక ఎక్కడైతే మీకు ఇంటర్సెక్ట్ అవుతాయో అదే మీ ఇకిగాయ్ జోన్, ద జోన్ ఆఫ్ ఇకిగాయ్. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే దేర్స్ మైట్ పిక్చర్. మీరు కనుక ఒక బుక్ చదివిన వాళ్ళు లేకపోతే బుక్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది ఇంటర్సెక్షన్ అనమాట. ఇట్ వాజ్ లైక్ ఆ 4 మధ్యలో ఉన్న థింగ్. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ గోనా సే. ఏంటో చెప్తున్నా అర్థం కావట్లేదు అన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్కి మీకు పాడడం ఇష్టం అనుకోండి, అదేంటి, యూ లవ్. మీకు పాడడం ఇష్టం, సో ఇట్ కమ్స్ అండర్ ఫస్ట్ థింగ్. రెండోది, మీరు బాగా పాడతారు, యూ పర్ఫెక్ట్ ఇన్ దట్. నెంబర్ 2 అంటే ఏంటి, యూ పర్ఫెక్ట్ ఇన్ దట్, అది మీ స్కిల్, 2 పాయింట్స్ అక్కడికి ఓకే. నెంబర్ 3, మీరు పాడిన దానివల్ల, మీరు దాన్ని అప్లోడ్ చేయడం వల్ల, మీరు బయట పాడడం వల్ల మిమ్మల్ని చూసి ఇప్పటిదాకా పాడినోడు అరే ఇతను పాడాడు కదా నేను కూడా ట్రై చేస్తాను, ఒక మోటివేషన్ రావచ్చు. దట్స్ వాట్ ద వరల్డ్ నీడ్. అండ్ నెంబర్ 4, you might get opportunities, మీరు పాడగలరు, you can get the money from that. నెంబర్ 4, ఈ 4 మిక్స్ అయ్యి మీకు ఒక కంఫర్ట్ జోన్, ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. దట్స్ వాట్ ద ఇకిగాయ్. ఈ ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైతే మీ ఇకిగాయ్ మీకు దొరికిందో కింద కామెంట్ సెక్షన్లో ఏంటో మెసేజ్ చేయండి. లేదు దొరకలేదంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఒకినావా ఐలాండ్ జపాన్లో ఉన్నప్పుడు అక్కడ 1 or 2 years ఒక గ్రాండ్ మా ఉన్నారు. సో ఆ పేరు మసాకో. ఒక 102 ఏళ్ళు, 1 or 2 years. బట్ స్టిల్ ఆమె బెడ్ మీద నుంచి లేచి డైలీ డాన్స్ చేస్తారు, డాన్స్ నేర్పిస్తారు. అండ్ షీఈస్ గెటింగ్ మనీ ఫ్రమ్ దట్. బికాస్ అంత ఏజ్లో కూడా ఏంటి డాన్స్ అంటే దట్స్ వాట్ హర్ ఇకిగాయ్. తనకి ఇష్టమైన పని అది. ఇష్టమైన చేసినప్పుడు లైఫ్లో స్ట్రెస్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. ఇదనే కాదు, అండ్ అక్కడ ఒక 98 years ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఒక తాతయ్య అనుకోండి. స్టిల్ టుడే కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు. రిటైర్మెంట్ లేదండి బాబు, కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు. స్టిల్ వాజ్ హ్యాపీ. చేసే పనితో సంబంధం లేదు, దానికి ఇష్టమైన ఇట్స్ అతని ఇకిగాయ్ అది. అసలు ఇదంతా కాదు, వాళ్ళది కాదు, మంది కాదు. అసలు బుక్లో ఎగ్జాక్ట్లీ రాసిన కొన్ని కీ పాయింట్స్ నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. దేవర్ లైక్ అసలు వాళ్ళ ఒకినావా ఐలాండ్లో కానీ జాపనీస్ వాళ్ళ దగ్గర కానీ రిటైర్మెంట్ అనే పదానికి అర్థమే లేదు. దేవర్ లైక్ సింపుల్గా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు రిటైర్మెంట్ ఏంటి, ఏముండదు.
స్టిల్ 90 ఏళ్ళు 100 ఏళ్ళు 120 years 130 years స్టిల్ దే వర్కింగ్. వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి స్ట్రెస్ లేదు, క్లారిటీ ఉంది లైఫ్ మీద, దే ఆర్ సో హ్యాపీ. అండ్ రెండోది వచ్చి ఇష్టమైన పనులు మునిగి తేలడం. వాళ్ళు మర్చిపోతారు, టైంనే మర్చిపోతారు. 9 గంటలు చేసి 10th hour వర్క్ చేస్తున్నప్పుడు దే ఆర్ ఫీల్ లైక్ 10th hour అనిపించదు, దే ఆర్ లైక్ ఇప్పుడే స్టార్ట్ చేసి అనిపించింది. అది తేడా. ఇష్టమైన దాన్ని చేయడం, ఇష్టం లేని పని చేయడానికి. అసలు ఎంత కాదు, మేమేం చేయం, అసలు మాకు ఎలా కనుక్కోవాలి ఇక మాకు అర్థం కావట్లేదంటే ఐ సజెస్ట్ యూ థింగ్. ఇమీడియట్గా గ్రాబ్ ఏ పేపర్ అండ్ గ్రాబ్ ఏ పెన్ తీసుకున్నారు కదా, డన్. ఇప్పుడు ఏంటంటే ఒక పేపర్ మీద 4 circles డ్రా చేయండి. ఒక్కో సర్కిల్కి ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ థింగ్, వాట్ డూ యూ లవ్? మీకు ఏమి ఇష్టమో దాన్ని క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేసి అక్కడ రాయండి వాట్ యూ లవ్ దగ్గర. నెంబర్ 2 ఏం చెప్పాను, మీరు ఇందులో గుడ్. 10 మంది ఓ పని చేసినా మీకంటూ మార్క్ ఉండే థింగ్ ఏంటి, అది మీ సెకండ్, అది అక్కడ రాయండి. నెంబర్ 3 థర్డ్ సర్కిల్లో ఏం చేస్తారంటే మీరు చేసే పని వల్ల ప్రపంచానికి ఏం వస్తుంది, ఈజ్ ఎనీ నీడ్, ఇంటర్ కనెక్షన్ ఉందా దానికి దీనికి అవసరానికి అని. నెంబర్ 3. నెంబర్ 4 సర్కిల్లో మీరు ఏం చేస్తారంటే అసలు ఎగ్జాక్ట్లీ దాని నుంచి మీకు ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఈ 4 రాసుకొని ఈ 4 కనుక మ్యాచ్ అయ్యి మీకు ఒక పాయింట్ కనుక వస్తే దట్స్ వాట్స్ యువర్ ఇకిగై. అది మీ ఇకిగై. ట్రై చేయండి. అండ్ మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడైతే సింగింగ్ అనుకుంటున్నా తర్వాత మారిపోతే అంటే అబ్జల్యూట్లీ. చిన్నప్పుడు వి జస్ట్ ఫీల్ లైక్ మనం ఏమనుకుంటాం, సైంటిస్ట్ అవుదాం అనుకుంటాం, ఆస్ట్రోనాట్, ఒకడు ఫిల్మ్ డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు, యాక్టరు, ఇంజనీరు, డాక్టరు, 100 ఉంటాయి. బట్ స్టిల్ అన్నీ చేస్తామంటే చేయం కదా. ఇట్ మే టైంతో పాటు మారుతూ ఉంటుంది ఏం చేయాలి ఏంటని. సో మీరు ఏం చేస్తారంటే అది మారుతూ ఉండినప్పుడు మీరు కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. మీకంటూ నిన్న వరకు సింగింగ్ ఇష్టం, ఇవాళ ఇఫ్ యూర్ డూయింగ్ పాడ్కాస్టింగ్ అసలు మీకు ఎందుకు ఇష్టం, దానికి రెవెన్యూ వస్తుందా, అన్ని ఈ ఇకిగై ఈ టర్మ్స్ 4 అయితే ఉన్నాయో అవి కోఇన్సిడెంట్ అవుతుంది లేదా ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏమైనా చేయండి, ఎవాల్యుయేట్ చేయండి, ఫార్ములా వాడండి, ఈ జాపనీస్ సీక్రెట్ని వాడండి. దీని నుంచి మీకు వచ్చిన కంక్లూజన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదివరకే వాడేస్తే కూడా చెప్పండి. మీకు డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. అండ్ రెండోది, ద లాస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు దీని గురించి మాట్లాడుతున్నారో ఇట్ మే వేరీస్ అని చెప్పాను ఖచ్చితంగా. ఇకిగై అనేది మారిద్ది. మీకు ఇష్టమైన థింగ్ చిన్నప్పుడు మీకు ఒకటి ఇష్టం అయితే ఇప్పుడు ఇష్టం లేదు, అవన్నీ థింగ్స్ కాలంతో పాటు మారుతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ప్రతిది ఎవాల్యుయేట్ చేసుకోండి. లాస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ సే టు యూ, నేనేం చేయాలి, పర్పస్ ఏంటి అన్న క్వశ్చన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆన్సర్ కూడా మీ దగ్గర ఉంది, దాన్ని వెతకండి. జస్ట్ ట్రై టు సెర్చ్ ఫర్ ఇట్. ఎప్పుడో ఏదో చేద్దామని వెయిట్ చేయకుండా జస్ట్ స్టార్ట్ ఇట్. ఒకసారి ఫెయిల్ అవ్వండి, కింద పడండి, లెగండి, జస్ట్ ట్రై టు లర్న్ ఫ్రమ్ దట్. స్టార్ట్ చేయడం బెటర్ ఆలోచించడం కంటే కూడా. జస్ట్ సెర్చ్ ఫర్ ద క్లారిటీ అండ్ బీ కమిటెడ్ టు ఇట్. లాస్ట్ థింగ్, ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్లీ. ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఓకినావా ఐలాండ్ ఏంటి, జాపనీస్ సీక్రెట్ ఏంటి, అసలు ఏముంది ఆ బుక్లో, ఐ మీన్ ఏముంది బుక్లో అని తెలుసుకోవాలంటే అంత బాగా ఇంట్రెస్ట్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఇకిగై అని మెసేజ్ చేయండి. సపరేట్గా దీంట్లో ఏముందో మీకు అర్థమయ్యే విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. సో సింప్లీ ద కంక్లూజన్ మాత్రం ఇది. దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్స్ ఏంటో చెప్పండి. అంటిల్ దెన్ ఐల్ కమ్ విత్ న్యూ టాపిక్. అది కూడా చెప్తున్నా కాబట్టి మీకు ఇంకా సైకలాజికల్గా కానీ లేకపోతే బుక్స్ పరంగా కానీ ఏదైనా ఎలాంటివి కావాలన్నా ఏ జోనర్ కావాలన్నా కూడా జస్ట్ పుట్ ఎ మెసేజ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మనం వాటి మీద ఇంకా వర్క్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ న్యూరో సైన్స్, psychological and many more things to go. Bye bye. Until then, you're Chanakya. Stay tuned to Chanakyaverse. Bye bye. 15, 13,